Sir, special intensive revision. Fewer electoral rolls strengthen democracy. Do you wish to correct your name, address, and in electoral rolls? సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అనవసర భయాలు వద్దు. అసలు ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సర్లో మనము ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకోవాలి. ఇటీవల సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అందరూ డాక్యుమెంట్లు ఇవ్వాలి, ఓటు తొలగిస్తారు, ఇంటింటికి వచ్చి ఇబ్బంది పెడతారు వంటి సందేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి సర్ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే చాలా అపోహలు తొలగిపోతాయి. చూడండి, వాళ్ళు బిఎల్ఓలు ఇంటింటికి వచ్చి ఈ విధంగా మనల్ని వివరాలు అడిగి మనకు మంచి విషయాలు తెలియజేస్తారు. మరి ఇందులో మొదటిది, బిఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు ఏమి చేస్తారు? బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ మీ ఇంటికి వచ్చి ఇన్యూమరేటర్ వెరిఫికేషన్ ఫారం ఇస్తారు. ఇప్పటికీ మీరు ఓటరుగా నమోదై ఉంటే ఎన్నికల సంఘం ఈసీ వద్ద మీ ప్రాథమిక వివరాలు ఇప్పటికే ఉంటాయి. అందువల్ల మీ పేరు, ఎపిక్ నంబర్, కుటుంబ వివరాలు వంటి సమాచారం ముందుగానే ప్రింట్ చేసి ఉంటుంది. మొత్తం ఫారం మళ్ళీ నింపాల్సిన అవసరం ఉండదు. అందుకని ఆ ఎన్యూమరేషన్ ఫారం తీసుకోవాలి. రెండవది, మీరు ఏం చేయాలి? ఫారంలో ఉన్న వివరాలు ఒక్కసారి పరిశీలించాలి. పేరు సరైందా? పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ సరైందా? చిరునామా సరైందా? కుటుంబ వివరాలు సరైనవా? అలాగే అన్నీ సరిగ్గా ఉంటే మిగిలిన అవసరమైన సమాచారం మాత్రమే నింపి సంతకం చేస్తే సరిపోతుంది. ఇంకా దేనిని ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికోసం భయపడాల్సిన అవసరం కూడా లేదు. కొన్నిసార్లు బిఎల్ఓ అక్కడే వేచి ఉండి ఫారం తీసుకుంటారు, లేదా ఒక వారం రోజుల్లో వచ్చి తీసుకెళ్తామని చెప్పి వెళ్ళవచ్చు. ఒకవేళ డాక్యుమెంట్లు అవసరమైతే ఏవి ఇవ్వాలో కూడా బిఎల్ఓ స్పష్టంగా మీకు చెప్తారు. తర్వాత దీనికోసం మనం ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరము కూడా లేదు. చూడండి, ఇంటికి వచ్చి చక్కగా మన వివరాలు నమోదు చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ డాక్యుమెంట్లు ఇవ్వాలా? కాదు. ప్రతి ఒక్కరు డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నమోదైన వివరాలు సరిగ్గా ఉండి ఎలాంటి మార్పులు లేకపోతే చాలామందికి అదనపు పత్రాలు అడిగే అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే మన వివరాలన్నీ ఆల్రెడీ ముందే అక్కడ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఆ వివరాలు తెలుసుకొని చక్కగా అవి సరైనయా కావా చూసుకొని వెళ్ళిపోతారు. నాలుగోది, అయితే ఎప్పుడు డాక్యుమెంట్లు అవసరం అవుతాయి? ఈ పరిస్థితిలో మాత్రమే సంబంధిత ఆధారాలు అడిగే అవకాశం ఉంటుంది. ఒకటి, పేరు సరిచేయాలంటే, పుట్టిన తేదీ మార్చాలంటే, చిరునామా మారితే, ఇతర వివరాల్లో సవరణ అవసరమైతే, లేకపోతే ఫ్రీజర్ మ్యాపింగ్లో తేడాలు కనుక ఉంటే, ఆ మార్పును నిర్ధారించే ఆధార పత్రాలు మాత్రమే మిమ్మల్ని అడుగుతారు తప్ప వేరే ఇంకేమీ అడగరు. ఇక్కడ చూడండి, డూ యూ విష్ టు కరెక్ట్ యువర్ నేమ్, అడ్రస్, ఇట్లాంటివి మాత్రం. ఐదవది, బిఎల్ఓ నిర్ణయం ఎలా తీసుకుంటారు? బిఎల్ఓలకు ఎన్నికల సంఘం ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. వారి వద్ద అవసరమైన మార్గదర్శకాలు, అంగీకరించే పత్రాల జాబితా ఉంటుంది. ఏదైనా సందేహం వచ్చినా వారిపై అధికారులను సంప్రదించి ఏ పత్రాలు అవసరమో మీకు తెలియజేస్తారు. ప్రతి వ్యక్తి పరిస్థితిని బట్టి ప్రక్రియ మారవచ్చు. అంటే ఏది అవసరమో ఏది అవసరం. ఆరోది, బిఎల్ఓ వచ్చినప్పుడు ఇంట్లో లేకపోతే ఎలా? ఇల్లు తాళమేసి మనం కనుక బయటికి వెళ్ళిపోతే ఎలా అనే సందేహము మనకు రావచ్చు. చాలామందికి ఉన్న సందేహం ఇదే. బిఎల్ఓ వచ్చినప్పుడు ఇంట్లో లేకపోతే ఓటు తొలగిస్తారా? సమాధానం, కాదు. సాధారణంగా బిఎల్ఓ మరోసారి వస్తారు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తారు, మొబైల్ నంబర్ ఉంటే ఫోన్ చేస్తారు, తర్వాత ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలుసుకొని మళ్ళీ వస్తారు. మన సమాచారాన్ని వాళ్ళు సేకరిస్తారు తప్ప ఓటు తొలగించరు. ప్రతి బిఎల్ఓ ఫోన్ నంబర్లు, హెల్ప్ డెస్క్ నంబర్లు అవన్నీ ఉన్నాయి. అవసరమైతే మీరు కూడా బిఎల్ఓని సంప్రదించి ఫారం తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళే వచ్చి మీకు ఫారం ఇస్తారు.
ఇక ఏడవది, మనమే వెళ్ళి ఫారం తీసుకోవచ్చా? ఎస్, అవును, మనం వెళ్ళి ఫారము తీసుకోవచ్చు, తీసుకొని శుభ్రంగా ఫిల్ చేయవచ్చు. మీ పోలింగ్ బూత్కు సంబంధించిన బిఎల్ఓ లేదా ఈఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి మన ఫారం తీసుకోవచ్చు. ఒక్కసారి ఇంట్లో లేకపోయారని మాత్రమే ఓటు వెంటనే తొలగించబడదు. కానీ ఎన్నికల సంఘము ఇచ్చిన గడువులోపు ప్రక్రియ పూర్తి చేయడం మాత్రం మీ బాధ్యత. ఎందుకంటే ఇది మన బాధ్యత, ఖచ్చితంగా చూసుకొని మనమందరం కూడా ఇది చేయాల్సింది ఉంది. ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చా? ఎస్, అవును, ఆన్లైన్లో కూడా మనము మన యొక్క వివరాలను సెర్చ్ చేసుకొని ఏమైనా అవసరం ఉంటే ఇవ్వచ్చు. ఎన్నికల సంఘము అందించిన ఓటర్ సర్వీస్ పోర్టల్ ద్వారా కూడా ఎన్యుమరేషన్ ఫామ్ ఆన్లైన్లో సమర్పించవచ్చు. అంటే బిఎల్ఓ ద్వారా సంప్రదించవచ్చు లేదా నేరుగా ఆన్లైన్లో ఫారం పూర్తి చేయవచ్చు. అవసరమైతే మాత్రమే సంబంధిత ఆధార పత్రాలు అప్లోడ్ చేయాలి. ఎందుకంటే అవసరం ఏదో మనకు అక్కడ తెలిపోతుంది, అది తెలుసుకొని చేయాలి. మరి ఇక్కడ ప్రజలు చేయాల్సింది ఏమిటి? ముఖ్యమైనది, బిఎల్ఓకు సహకరించండి, ఫారంలోని వివరాలు జాగ్రత్తగా పరిశీలించండి, అవసరమైతే మాత్రమే డాక్యుమెంట్లు ఇవ్వండి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సందేశాన్ని నమ్మకుండా అధికారిక సమాచారము లేదా బిఎల్ఓ సూచనలను అనుసరించండి. ఎందుకంటే ఇదాని కాదు, బిఎల్ఓ శిక్షణ తీసుకొని మీ దగ్గరికి వస్తారు కాబట్టి వాళ్ళు చెప్పిన విషయాన్ని నమ్మి వారు చెప్పే విధంగా మాత్రమే పత్రాలు ఇవ్వండి. ముగింపు, మరి ఇది మనం ఎందుకు కంప్లీట్ చేయాలి చూడండి. సర్ ప్రక్రియలో అందరినీ ఒక విధంగా డాక్యుమెంట్లు ఇవ్వమని అడుగుతారని అనుకోవడం సరైంది కాదు. ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశము ఇప్పటికీ ఎన్నికల సంఘం వద్ద ఉన్న వివరాలను ధృవీకరించడం మాత్రమే. అవసరమైన సందర్భాల్లో మాత్రమే అదనపు ఆధారాలు కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరమైన గందరగోళానికి గురి కాకుండా ప్రశాంతంగా బిఎల్ఓతో సహకరించి ప్రక్రియను పూర్తి చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.